హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. నిన్నటి వరకు అయితే డే 6 డైట్ ప్లాన్ అయిపోయింది కదండి. ఈరోజు డే 7 అంటే 1 వీక్ కంప్లీట్ అయిపోయినట్లే. అయితే ఈరోజు మనం వెయిట్ ఎంత ఉన్నామో 1 వీక్ తర్వాత వెయిట్ చెక్ చేసుకోవాలి కదా. ఈరోజు 7th డే కాబట్టి ఎంత వెయిట్ ఉన్నానో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. హెల్తీ వేలో హెల్తీ ఫుడ్ తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ వీడియోస్ అని చెప్పాలండి. ఎందుకంటే అన్నీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి మాత్రమే, ఏది నో చెప్పకుండా అన్నీ తినొచ్చు ఈజీగా. అంత మంచి డైట్ ప్లాన్ ఇది. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా ఫాలో అయిపోండి. అయితే మనం ఫాస్టింగ్ బ్రేక్ చేసిన వెంటనే ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటి, డీటాక్సిఫైడ్ డ్రింక్ కదా. ఈరోజు డీటాక్సిఫైడ్ డ్రింక్ వచ్చి మనకి జీరా వాటర్ అండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా 1 కప్పు వాటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత అందులోకి హాఫ్ లెమన్ యాడ్ చేసుకొని దాన్ని ఒక బౌల్, ఒక టీ కప్ నిండా తీసుకుంటే సరిపోతుందండి. ఈరోజు మన డీటాక్సిఫైడ్ డ్రింక్ అయితే కంప్లీట్ అయిపోయింది, జీరా వాటర్. అయితే జీరా వాటర్ని మార్నింగే తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. బ్లోటింగ్ ఏమైనా ఉంటే అది తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది బాడీలో మెటబాలిజాన్ని పెంచి కొవ్వుని కరిగించడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఎంత బరువు ఉన్నా ఈజీగా రెడ్యూస్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం బ్రేక్ఫాస్ట్ 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ గ్యాప్ ఇచ్చి తీసుకోవాలండి. అయితే ఇక్కడ ఈరోజు మనకి బ్రేక్ఫాస్ట్కి ఒక హెల్తీ స్మూతీ అయితే ఇచ్చారు. దానికోసం ఒక హాఫ్ బనానా తీసుకోండి పెద్దదైతే, అలాగే 1 కప్పు క్యారెట్ ముక్కలు అయితే తీసుకోండి. నా దగ్గర ఇదే క్యారెట్ ఉంది, సో నేను ఇదే తీసుకుంటున్నాను. మీ దగ్గర పెద్దది ఉంటే అది మొత్తం తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ మనకి పైనాపిల్ ఉండాలి. ఈ పైనాపిల్ ఇంత పీస్ తీసుకోండి. దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటూ ఒక చిన్న బౌల్కి రావాలి. ఇలా చూడండి, 1 కప్పు నిండా అరటిపండు అండ్ క్యారెట్ కలిపి తీసుకున్నాను. అదే కప్పుతో పైనాపిల్ ముక్కలు కూడా తీసుకున్నాను. రిమైనింగ్ పైనాపిల్ ముక్కలు మా పాప కోసం పక్కన అయితే పెట్టేశానండి. ఇలా అదే కప్పుతో ఒక కప్పు పాలు, 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకున్నాను. చూసారా కలర్ ఎంత బాగుందో, చూడగానే చాలా నచ్చింది కలర్ అండ్ టెక్స్చర్ కూడా. ఇంత స్మూతీ కింద వచ్చింది కదా. ఇలా 1 గ్లాస్ నిండా స్మూతీ అయితే తీసుకున్నాను. ఇంకొంచెం మిగిలింది, అది మీరు పిల్లలకైనా ఇవ్వచ్చు, లేదంటే హస్బెండ్ ఉంటే హస్బెండ్కైనా ఇవ్వచ్చు, ఇంట్లో ఎవరైనా తాగొచ్చండి. ఒక మంచి స్మూతీని అయితే బ్రేక్ఫాస్ట్లోకి తీసేసుకున్నాం కదా. నెక్స్ట్ లంచ్ మనకి మిడ్ మార్నింగ్ స్నాక్ ఉంటుంది. స్నాక్ ఈరోజు మనం స్మూతీ తీసుకున్నాం కాబట్టి ఆకలి వేయకపోవచ్చు. నేనైతే ఇక్కడ ఏమీ తీసుకోవట్లేదు, డైరెక్ట్గా లంచ్ అయితే చేశాను. ఒకవేళ మీకు ఆకలి అనిపిస్తే కనుక టీ ఆర్ కాఫీ ఏదైనా తీసుకోండి. పంచదార, బెల్లం, తేనె ఏమీ వేయకుండా తీసుకోవాలి. బ్లాక్ కాఫీ అయినా పర్లేదండి. లంచ్లోకి ఈరోజు నాన్ వెజ్ ఇచ్చారు, వెజిటేరియన్ వాళ్ళకి కూడా ఇచ్చారు. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చికెన్ కర్రీ ఒక 100 గ్రామ్స్ తీసుకోండి. లేదు అంటే ఫిష్ కర్రీ అయినా తీసుకోవచ్చు. ఒక ఫిష్ పీస్ తీసుకోవాలి. లేదు నాన్ వెజ్ తినలేని వాళ్ళు అయితే వెజిటేరియన్ వాళ్ళకి ఒక 100 గ్రామ్స్ పన్నీర్ తెచ్చుకోండి. పన్నీర్ అయినా పర్లేదు, టోఫు అయినా పర్లేదండి. ఈ రెండిట్లో ఏదైనా కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్లో హాఫ్ తీసేసి హాఫ్ మాత్రమే 100 గ్రామ్స్ ఉంచుకొని ఈ విధంగా కాస్త ఉప్పు, పసుపు, సాల్ట్ వేసి వేయించుకున్నాను. ఇలా వేగాక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని వేయించుకోవాలి బాగా. ఇవి కాస్త వేగాక ఇప్పుడు అందులో 4 పెద్ద సైజు టమోటాలను కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ రెండింటిని బాగా మగ్గించాలి. ఈ పన్నీర్లో మెయిన్గా మనకి హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయండి, అలాగే చాలా ఎక్కువ ప్రోటీన్ అయితే ఉంటుంది. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో చికెన్ ఎవరైనా తినాలి అనుకుంటే చికెన్ తినండి. చికెన్ తినలేని వాళ్ళు అయితే పన్నీర్ తీసుకొని కర్రీ చేసుకొని ఆ రైస్తో తినేయచ్చు. ఈరోజు 1 కప్పు రైస్ కూడా మనం తీసుకోవచ్చు. కప్పు రైస్ అన్నాం కదా అని చెప్పి ఏ కప్పు పడితే ఆ కప్పు తీసుకోకండి. మీ దగ్గర మెజరింగ్ స్కేల్ ఉంటే కనుక 100 గ్రామ్స్ కరెక్ట్గా వేసుకొని తీసుకోండి. ఈ విధంగా ఉల్లిపాయలు, టమాటాలు బాగా మగ్గిన తర్వాత వాటిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారాక ఈ విధంగా మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అందులో కాస్త మసాలా దినుసులు అన్నీ వేయండి. వేసిన తర్వాత కాస్త వేయించి అందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరొకసారి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులోనే 2 పచ్చిమిర్చి వేసి మరొకసారి కలపండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కారం, పసుపు,
అలాగే రుచికి సరిపడే ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఐదు నిమిషాల తర్వాత ఇలా బాగా దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు అందులో మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలను వేసి మరొకసారి మంచిగా కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. 2 to 3 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. కర్రీ అంతా దగ్గరికి పడి బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కాస్త పైన కొత్తిమీర ఉంటే కనుక అది మీరు గార్నిష్ చేసుకోండి కొత్తిమీరతో. మరొకసారి మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకే ఒక బౌల్ అండి, అంటే 2 గరిటెలు ఎంతో వస్తుంది కర్రీ. మొత్తం పన్నీర్ ముక్కలు నేను ఇక్కడ తీసుకోవట్లేదు, ఇది మా పాపకి అయితే కొంచెం వదిలేసాను. రైస్ చూడండి, ఒక చిన్న టీ స్పూన్తో 4 టీ స్పూన్స్ పట్టింది నాకు బౌల్లోకి, అంత మాత్రమే రైస్ తీసుకున్నాను. అండ్ లంచ్లోకి 1 కప్పు పన్నీర్ కర్రీ, 100 గ్రామ్స్ పన్నీర్ కర్రీ, 100 గ్రామ్స్ రైస్ అండ్ 1 టీ స్పూన్ పెరుగు కోసం 1 టీ స్పూన్ వేసుకొని రిమైనింగ్ అంతా వాటర్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకోకపోతే ఇంకా మంచిది. అండ్ హాఫ్ కీరా, చాలా చిన్న ముక్క కీరని ఈ విధంగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఫస్ట్ మనం సలాడ్ తినాలి కాబట్టి ఫస్ట్ కీర అయితే తినేస్తే చాలా వరకు ఆకలి అయితే తీరిపోతుంది మనకి. నెక్స్ట్ రైస్ చూపిస్తున్నాను చూడండి, వంపితే ఎంత వచ్చింది, చాలా తక్కువ కదా. అంతే రైస్ తీసుకున్నాను, అందులోకి పన్నీర్ కర్రీ, ఈ రెండింటిని కలిపి తినేసాను. నాకు తర్వాత బటర్ మిల్క్ అయితే తాగేసాను, కరెక్ట్గా సరిపోయింది. ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి ఈవినింగ్ స్నాక్లోకి మనకి ఆకలి అనిపిస్తేనే తీసుకోండి, ఆకలి అనిపించకపోతే అస్సలు వద్దు. టీ ఆర్ కాఫీ, ఈరోజు నేను ఇక్కడ కాఫీ చేసుకున్నాను, బ్లాక్ కాఫీ. అది కూడా ఇలా వాటర్ మరగబెట్టుకొని ఒక కప్పులో 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకొని అందులో హాట్ వాటర్ వేస్తాను, అదే బ్లాక్ కాఫీ. అందులో పంచదార కానీ బెల్లం కానీ తేనె కానీ ఏమీ వేసుకోకూడదు. నేనైతే ఇది ఒకటే బ్లాక్ కాఫీ ఒకటే తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఆకలిగా ఉంటే కనుక ఒక చిన్న కప్పుతో బొప్పాయి ముక్కలు అయితే తీసుకోండి, సరిపోతుంది. చాలా చిన్న కప్పుతో అండి, అదే ఆకలి లేకపోతే అస్సలు వద్దు. ఈరోజు మనకి డిన్నర్కి వెజిటబుల్ సూప్ అయితే ఇచ్చారు. ఆ వెజిటబుల్ సూప్ కోసం నేను ఇక్కడ ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. చూసారు కదా, మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ తీసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోని జీలకర్ర, కొంచెం అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, ఒక చిన్న పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక చిన్న ఆనియన్ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటబుల్స్ని వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఇలా వెజ్జెస్ అన్నీ హాఫ్ కుక్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే కాస్త సాల్ట్ వేసి మరొకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత ఒక 75% వరకు కుక్ అవుతుంది కదా. ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి మరొకసారి మంచిగా కలిపి మూత పెట్టి బాగా ఉడికనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా దగ్గర పడింది కదా. మీరు ఇంకా వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి, కానీ చూడండి నేను ఎన్ని వెజిటబుల్స్ తీసుకున్నాను. వెజిటబుల్ క్వాంటిటీ ఎక్కువ ఉంది, వాటర్ క్వాంటిటీ తక్కువ ఉంది కదా. ఇది సూప్ ఈరోజు. ఇందులో నేను కార్న్ ఫ్లోర్ కానీ రాగి ఫ్లోర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ వాటర్ వెజిటబుల్స్ కలిపి ఉన్న సూపే తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ అండ్ లాస్ట్లో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని తీసుకుంటే మనకి సరిపోతుంది. దాంతోపాటుగా ఒక గ్లాస్ బటర్ మిల్క్ అండి. ఈ రెండు ఈరోజు డిన్నర్. మనకి మార్నింగ్ 10 గంటలకే ఫాస్టింగ్ బ్రేక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 గంటల లోపే మనం డిన్నర్ అయితే కంప్లీట్ చేసేయాలి. 6 తర్వాత ఇంక లిక్విడ్స్ తప్ప ఏమీ తీసుకోకూడదండి. అయితే నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా 7th డే కాబట్టి ఈరోజు వెయిట్ చూపిస్తాను అని. చూడండి 56.95 ఉంది కదా, అంటే ఆల్మోస్ట్ 67 kgs అయితే ఉంది కదా. అయితే స్టార్టింగ్లో నా వెయిట్ ఎవరైతే డే 1 వీడియో చూసారో వాళ్ళకి తెలుసు 59 kgs అయితే ఉన్నాను. ఈరోజు 57 kgs ఉన్నానంటే 7 రోజుల్లో నేను 2 kgs అయితే రెడ్యూస్ అయ్యానండి. ఇంకా చూద్దాము, 1 మంత్ 2 మంత్స్ చూస్తాను. నా ఐడియల్ వెయిట్ రీచ్ అయ్యే వరకు నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. ఈ ఫాస్టింగ్ వల్ల చాలా మంచి రిజల్ట్స్ అయితే చూశాను. యాక్చువల్లీ చెప్పాలంటే డెలివరీ తర్వాత
వితిన్ 1 మంత్లో నేను 12 కేజెస్ అయితే తగ్గిపోయానండి. ఆ తర్వాత నుంచి 60 దగ్గరే ఉండిపోయాను. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది బేబీ పుట్టి, అయినా సరే 60 దగ్గరే ఉండిపోయాను. తగ్గట్లేదు, పెరగట్లేదు. అందుకనే నేను మెయిన్గా ఈ ఫాస్టింగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ అయితే అదే. డైట్ స్టార్ట్ చేసేటప్పుడు నేనేమనుకున్నానంటే ఓకే 1 మంత్లో మనం 2 కేజెస్ 3 కేజెస్ తగ్గితే సరిపోతుందిలే అనుకున్నాను. బట్ 1 వీక్లోనే ఆల్మోస్ట్ 2 కేజెస్ అయితే తగ్గిపోయాను. చాలా హ్యాపీగా అనిపించింది. అంతేనండి, ఇదండి నా వెయిట్ లాస్ జర్నీ. 1 వీకే జస్ట్ చూపించాను, ఇంకా డేస్ చాలా ఉన్నాయి. 90 డేస్ అనుకున్నాం కదా, అదే మొత్తం జర్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది కదా, రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.